హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మనం మొన్న వీడియోలో 10 ఇయర్స్ పాపకి లాంగ్ ఫ్రాక్ కటింగ్ చూసాం కదా. ఇప్పుడైతే స్టిచ్చింగ్ చూసేద్దాం. ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న హ్యాండ్స్ లైనింగ్ శారీ క్లాత్ను ఇలా కుట్టుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, రెండు ఇలా జాయిన్ చేసి కుట్టుకోవాలి. ఇలా 2 హ్యాండ్స్ లైనింగ్ శారీ క్లాత్ కలిపి జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు అటు ఇటు ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టు కుట్లేసుకుని ఎక్స్ట్రా ఉన్న ఖర్చంతా కట్ చేసేసుకుని హ్యాండ్స్ అయితే ఇప్పుడు కుచ్చులు అయితే పెట్టుకోవాలి. మనకి బాహుబలి హ్యాండ్స్ కదా, అందుకని నేను కుచ్చులు పెడుతున్నాను. మీకు మామూలు హ్యాండ్స్ కావాలన్నా అలా అయినా పెట్టుకోవచ్చు. నేనైతే బాహుబలి హ్యాండ్స్ కుచ్చులతో ఇలా కుడుతున్నాను. వీడియోలో చూస్తున్నాను కదా, ఇలా కుచ్చులు హ్యాండ్ మొత్తం పెట్టుకోవాలి. అందుకని నేను హ్యాండ్ ఎక్కువగా పొడవు కట్ చేసుకున్నాను. ఇలా హ్యాండ్ పొడవు మొత్తం ఇలా కుచ్చులు పెట్టుకుని అటు ఇటు కూడా కుచ్చులు సమానంగా ఆ చివర ఈ చివర కుట్లు వేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, సేమ్ అలానే. వన్ సైడ్ వేస్తే మనకు కుచ్చు షేప్ అనేది కరెక్ట్గా రాదు కదా, అందుకే 2 సైడ్స్ వేసుకుని కుట్టుతున్నాను. ఇప్పుడు వచ్చేసి ఆ అంచు ఉంది కదా, గ్రీన్ కలర్ అంచు వచ్చేసి నేను ఇవి బాహుబలి హ్యాండ్స్ కదా, కింద పట్టీ లాగా వస్తుంది. ఆ పట్టీ కోసం నేను ఆ అంచు కట్ చేస్తున్నాను. ఇలా అంచు కట్ చేసుకుని లైనింగ్ కట్ చేసుకుని హ్యాండ్కి జాయిన్ చేయాలి. నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఇది వచ్చేసి పొడవు 2 ఇంచెస్ ఉంటుంది. మీకు కావాలితే 3 ఇంచెస్ అలా అయినా పెట్టుకోవచ్చు. నేను ఓన్లీ 2 ఇంచెస్ 2.5 అలా పెట్టుకుంటున్నాను. ఇలా స్టిచ్ చేసుకుని ఇలా తిరగలు తీసుకొట్టుకుంటే మనకి కుట్ట అనేది కాపాడకుండా నీట్గా వస్తుంది. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, మీరు కూడా సేమ్ అలానే స్టిచ్ చేసుకుంటే మనకు ఫ్రాక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. హ్యాండ్స్ కూడా నీట్గా వస్తాయి. ఇప్పుడు అలా కుట్టుకున్న తర్వాత ఇలా ఇంకోవైపు అంచుని ఇలా ఫోల్డింగ్ చేసుకుని కుట్టుకోవాలి. మనకు ఖర్చు ఉంటుంది కదా, అది కాపాడకుండా ఇలా ఫోల్డింగ్ చేసి కుట్టుకుని మనం ముందుగా కుచ్చు వేసి పెట్టుకున్న హ్యాండ్కి మనకు షోల్డర్ జాయింట్ కాకుండా కింద వైపు దీన్ని జాయింట్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అలానే జాయింట్ చేసుకోవాలి. ఇలా జాయింట్ చేసుకొని పైన ఇంకో కుట్టు వేసుకుంటే మనకి హ్యాండ్ అనేది రెడీ అయిపోతుంది. ఇలా పైన ఒక కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ అయితే రెడీ అయిపోయింది. ఇంకో హ్యాండ్ కూడా సేమ్ ఇలానే కట్ చేసుకుంటున్నాను. 2 హ్యాండ్స్ సేమ్ ఇలానే స్టిచ్ చేసుకోవాలి. ఈ వీడియో పూర్తిగా పర్ఫెక్ట్గా చూస్తే ఫ్రాక్ కుట్టడం చాలా ఈజీగా వచ్చేస్తుంది.
ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం బాడీ పార్ట్లో ఫ్రంట్ పార్ట్ అయితే స్టిచ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి మనకు రౌండ్ మెడ కదా. మనకు శారీ క్లాత్ అడుగున పెట్టి పైన లైనింగ్ క్లాత్ పెట్టి ఇలా మెడ స్టిచ్ చేసుకోవాలి. ఒకవేళ మీకు ఇది క్లాత్ జారిపోతుంది అనుకుంటే గుండు పిన్నులు ఏమైనా ఉంటే పెట్టుకుంటే క్లాత్ అనేది ఎటు జరగకుండా చాలా బాగా ఉంటుంది. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా మెడ చుట్టూ కుట్టు వేసుకోవాలి. మనకి స్టోన్స్ ఉండేదైతే స్టోన్స్ అడ్డేమన్నా వస్తే తీసేస్తే మంచిది, లేదంటే సూది విరుగుతుంది. ఇలా మెడ చుట్టూ స్టిచ్ చేసుకుంటూ రావాలి. మనకు రౌండ్ దగ్గర చాలా స్లోగా నిదానంగా తిప్పుకుంటే రౌండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడైతే మనం మెడ స్టిచ్ చేసుకున్నాం కదా. ఇప్పుడైతే మిగిలిన క్లాత్ నేను వీడియోలో చూపిస్తున్నట్టు రౌండ్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని లైనింగ్ క్లాత్ను ఇలా తిరగలు తీసుకుంటే మనకు నీట్గా ఫినిషింగ్ అనేది వస్తుంది. ఇలా మళ్ళీ పైన ఇంకొక కుట్టు వేసుకుంటే మనకు మెడ స్టిచ్చింగ్ అయితే అయిపోతుంది. ఇలా నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, సేమ్ అలానే నీట్గా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా నీట్గా మనకి కింద లైనింగ్ క్లాత్ శారీ క్లాత్ అనేది నీట్గా ఫినిషింగ్ వచ్చేలా కుట్టుకోవాలి, లేదంటే కుచ్చులు కుచ్చులుగా వస్తుంది. ఇలా నీట్గా మెడ స్టిచ్చింగ్ అయిన తర్వాత లైనింగ్ క్లాత్ శారీ క్లాత్ కలిపి జాయింట్ వేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా సరి చేసుకుంటూ నీట్గా కుడితే మనకు అన్ని ముడతలు అనేది రాకుండా ఫ్రాక్ అనేది నీట్గా పర్ఫెక్ట్గా ముడతలు రాకుండా వస్తుంది. ఇప్పుడు వచ్చేసి మనం బ్యాక్ పార్ట్ మనకు బ్యాక్ పార్ట్ వచ్చేసి బోట్ నెక్ కదా. నేనైతే బోట్ నెక్ ఇలా కుడుతున్నాను. మీరు లేదు రౌండ్ నెక్ ఇంకా ఏమైనా మోడల్స్ ఉంటే సేమ్ ఇలానే కట్ చేసుకొని లైనింగ్ మీద ఇలానే కుట్టుకోవాలి. నెక్ మోడల్ మారుతుందంటే స్టిచ్చింగ్ అయితే ఒకటే. ఇలా మెడ కుట్టుకొని సేమ్ ఇందాలానే మొత్తం ఎక్స్ట్రా క్లాత్ మెడ దగ్గర మనకి క్లాత్ అనేది ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, అదంతా ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుని ఈ మెడ అయితే తిరగలు తీసుకోవాలి. మనం ఇప్పుడు మెడ ఇలా తిరగలు తీసుకుని స్టిచ్ చేసుకోవాలి. సేమ్ ఇందాల రౌండ్ నెక్ ఎలా తీసుకున్నామో బోట్ నెక్ అయినా ఏ నెక్ అయినా సేమ్ అలానే తీసుకోవాలి. చూసారా బోట్ నెక్ ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు దీన్ని అయితే మనం స్టిచ్ చేసుకోవాలి. ఇలా మనం బోట్ నెక్ షేప్లో కుట్టుకుంటే మనకు బోట్ నెక్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు సేమ్ ఇందాకలాగానే లైనింగ్ క్లాత్ శారీ క్లాత్ జాయిన్ చేసుకోవాలి.
ఇలా స్టిచ్ చేసుకుని ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేసుకోవాలి. 2 పార్ట్లకు ఇలా ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకుని డాట్స్ అయితే వేసుకోవాలి. ఇలా మనం షోల్డర్ దగ్గర నుంచి నడుము వరకు పట్టుకొని చూసి మధ్యలో ఇలా ఒక 5 ఇంచెస్ వరకు డాట్ వేసుకోవాలి. 2 సైడ్స్ 5 ఇంచెస్ పెట్టి డాట్స్ వేసుకోవాలి. పొడవు వచ్చేసి 5 ఇంచెస్ డాట్కి. మామూలుగా డాట్ వెడల్పు అంటే కొంచెం ఇంత ఒక 1/2 ఇంచ్ మడిసి పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి కూడా సేమ్ అలానే ఖర్చు కట్ చేసి డాట్స్ వేసుకుంటే మనకు 2 పార్ట్స్ అనేవి రెడీ అయిపోతాయి. ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్. మనం అలా చూసి పట్టుకుంటున్నాం కదా, అక్కడ కొంచెం ఒక 1/2 ఇంచ్ తీసుకుని ఒక 5 ఇంచెస్ పొడవు పెట్టుకుని డాట్ వేసుకుంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి మనం ముందుగా శారీని 2 పీసెస్ చేసి పెట్టుకున్నాం కదా, అవి ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టు కుచ్చులు పెట్టుకుని జాయింట్ చేసుకోవాలి. మన ఫ్రంట్ పార్ట్కి ఒక శారీ పీస్, బ్యాక్ పార్ట్కి ఒక శారీ పీస్ 2 పీసెస్ తీసుకున్నాం కదా, అందులో 1 పీస్ ఫ్రంట్ పార్ట్కి 1 పీస్ బ్యాక్ పార్ట్కి ఇలా కుచ్చుగా జాయింట్ చేసి పెట్టుకోవాలి. మీకు అన్ని కుచ్చులు వద్దు అనుకుంటే తక్కువ కట్ చేసి పెట్టుకోవచ్చు. నేనైతే బాగా బుట్ట బొమ్మలాగా రావాలని ఇలా కుచ్చులు ఎక్కువ పెడుతున్నాను. ఇలా ఫ్రాక్ ఫ్రంట్ పార్ట్ మొత్తం కుచ్చులు, బ్యాక్ పార్ట్ మొత్తం దగ్గరగా కుచ్చులు పెట్టుకుంటున్నాను. ఇప్పుడైతే మనకు కుచ్చులు పెడతాం అయిపోయింది. చూసారా ఎలా వచ్చిందో. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్కి కూడా సేమ్ ఇలానే పెట్టుకోవాలి. ఇంకొకటి ఉంటుంది కదా మనకు శారీ పీస్, అది బ్యాక్ పార్ట్కి సేమ్ ఇలానే కుచ్చులు పెట్టుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి కూడా సేమ్ ఇలానే కుచ్చులు పెట్టుకుని బ్యాక్ పార్ట్ కూడా కుచ్చులు పెట్టుకోవడం అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి మనం ఇందాక 1 మీటర్ లైనింగ్ బాడీ పార్ట్స్ కోసం యూజ్ చేసాం కదా, ఇప్పుడు 2 మీటర్ లైనింగ్ 1 మీటర్ సపరేట్ చేసుకొని మనం ఇందాక జాయిన్ చేసుకున్న కుచ్చులు దగ్గర ఇలా ఇంకో వైపు స్టిచ్ చేసుకుంటే మనకు ఖర్చు అనేది కాపాడకుండా వస్తుంది. నేను ఫస్ట్ చూపించాను కదా, అలా ఇంకో వైపు మనం కుచ్చు పెట్టుకున్న వైపు కాకుండా ఇంకో వైపు పెట్టుకుంటే ఇలా లైనింగ్ అనేది మనకు ఖర్చు ఏమీ కాపాడకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. మనకు లైనింగ్ దానికి అన్ని కుచ్చులు పడవు, ఓన్లీ క్లాత్కే పడతాయి. కుచ్చులు ఎక్కువ పెట్టవసరం లేదు, 4-5 పెడితే సరిపోతుంది. ఇప్పుడు లైనింగ్ మనకు పొడవు ఎక్కువ ఉంటుంది కదా, ఫస్ట్ లైనింగ్ అయితే ఇలా ఫోల్డ్ చేసి మడత పెట్టి కుట్టుకోవాలి లోపల వైపు. ఇప్పుడు వచ్చేసి మనం బ్యాక్ పార్ట్ వైపు కూడా ఇలానే లైనింగ్ స్టిచ్ చేసుకోవాలి. లైనింగ్ మనకి ఎక్కువ కుచ్చులు ఏం పట్టవు, ఒక 3-5 కుచ్చులు అలా పడతాయి. ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టు స్టిచ్ చేసుకోండి, పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడైతే మనం ఈ లైనింగ్ కూడా ఇలా చివరన అంచు 2 ఫోల్డింగ్లు చేసి మడత పెట్టుకుని అంచు అనేది కుట్టుకోవాలి, లైనింగ్ అంచు. ఇప్పుడైతే మనం ముందుగా స్టిచ్ చేసి పెట్టుకున్న ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ను ఇలా షోల్డర్స్ దగ్గర జాయింట్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా జాయింట్ చేసుకొని మనం ముందుగా కుచ్చులు రెడీ చేసి పెట్టుకున్న హ్యాండ్స్ను ఇలా జాయింట్ చేసి పెట్టుకోవాలి. ఇలా 2 హ్యాండ్స్ జాయింట్ చేసుకోవాలి, 2 సైడ్స్. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, సేమ్ అలానే
2 హ్యాండ్స్ ఇలా జాయిన్ చేసుకుని డబుల్ కుట్టు వేసుకోవాలి. అటు 2 సైడ్స్ రెండు కుట్లు వేసుకుంటే మనకి హ్యాండ్స్ జాయింట్ అయితే అయిపోతుంది. ఇప్పుడు వచ్చేసి మనం ఆది ఫ్రాక్ మెజర్మెంట్తో హ్యాండ్ ఎంత ఉందో చూసుకొని అటు సైడ్ ఇటు సైడ్ ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టు రెండు వైపులా జాయింట్ చేసుకుంటే మనకు ఫ్రాక్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇలా చివరి వరకు స్టిచ్ చేసుకుంటే మనకు ఫ్రాక్ పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ రెడీ అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.